కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుపై జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించారు కరీంనగర్ 3 టౌన్ పోలీసులు. ఈ కేసులో 2 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ 3 టౌన్ పోలీసులు. ఏదైతే ఈ నెల 17వ తేదీన కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు రాత్రి 11 గంటల ప్రాంతంలో కిసాన్ నగర్ నుంచి వస్తుండగా ఒక వైట్ టయోటా గ్లాంజా కార్ అతన్ని ఢీకొట్టడం జరిగింది. తను బుల్లెట్ బైక్ పై వస్తున్నారు. ఈ కారు ఢీకొట్టడంతో ఎవరైతే బాధితుడున్నాడో సోమిడి వేణు అతనికి తీవ్ర గాయాల పాలవ్వడం జరిగింది. సో బుల్లెట్ బైక్ తో సహా అతను కింద పడడం జరిగింది. ఈ క్రమంలో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుడు వేణు మరణించాడు అనుకొని వాళ్ళు కారు వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే మొదట్లో ఈ కేసును యాక్సిడెంటల్ గానే తీసుకోవడం జరిగింది. సో ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందా, ఏమైనా యాక్సిడెంట్ చేసి పారిపోవడం జరిగిందా అనే కోణంలోనే విచారించడం జరిగింది. తర్వాత యాక్సిడెంట్ జరిగిన సన్నివేశము, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్, కొంతమంది సాక్షుల ఆధారంగా ఇది యాక్సిడెంట్ కాదు హత్యాయత్నమే అంటూ ఒక కొలికి రావడం జరిగింది. దీని తర్వాత నిన్న 24వ తారీఖు రోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ 3 టౌన్ పోలీసులు. నిందితులు వచ్చేసి ఒకరు ప్రణయ్ మరియు ఒకరు కిషోర్, సుంచు కిషోర్, అదే విధంగా ప్రణయ్, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్వ కక్షల కారణంగానే సోమిడి వేణుపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టు వీళ్ళు దర్యాప్తులో తేలడం జరిగింది. సో పక్కాగా రెక్కి నిర్వహించి ఒక 5-6 రోజుల ముందు నుంచే పక్కాగా రెక్కి నిర్వహించి తన కదలికలన్నింటినీ కూడా మామూలుగా వాకప్ చేస్తున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. సో మెయిన్ గా ఆ కార్ కి కూడా నెంబర్ ప్లేట్ లేదు, స్టిక్కరింగ్ చేసి కావాలనే హత్య చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా చేసినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడించడం జరిగింది. సో వైట్ టయోటా గ్లాంజా కార్ ని ఉపయోగించడం జరిగింది ఈ నిందితులు. సో ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి వైట్ టయోటా గ్లాంజా కార్ ని, అదే విధంగా ఒక సెల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ కేసులో నిందితుడు కింద పడ్డ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. మళ్ళీ వెనక నుంచి వచ్చి మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వచ్చి కూడా మళ్ళీ ఢీ కొట్టాలని ప్రయత్నం చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో బుల్లెట్ బైక్ తనపై ఉండడం వల్ల మళ్ళీ వెనుదిరిగి కారు వెనక్కి తిప్పుకొని వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. సో ముందు నుంచి కూడా ఇది హత్యాయత్నంగానే పరిగణించారు సోమిడి వేణు. ఈ క్రమంలోనే తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులు కూడా కరీంనగర్ 3 టౌన్ పోలీసులు చాలా చాకచక్యంగా ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో ఈ 2-3 రోజుల క్రమంలోనే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ దర్యాప్తులో భాగంగా, అదేవిధంగా కొంతమంది సాక్షులు ఇచ్చిన ఆధారాల మేరకు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.